నమస్తే, వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. పిఠాపురం మండలం దొంతమూరు గ్రామంలో చెరువు గట్టు వెలసిన రాజరాజేశ్వరి సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు పరమ పవిత్రమైన ఆరుద్ర నక్షత్రం కావడంతో ఆ పరమ శివునికి దొంతమూరు గ్రామానికి చెందిన ఎన్నికల వ్యూహకర్త కేవీపీ కిరణ్ ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి హోమం, లక్ష పత్రి పూజ, జ్యోతిర్లింగార్జన, రుద్రహోమం, స్వామివారి కళ్యాణం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యక్రమం నా కుటుంబం చేతుల మీదుగా జరగడం మాకెంత అదృష్టమని, శివాజ్ఞ లేనిదే ఏది జరగదని, ఆయన ఆజ్ఞతోనే కార్యక్రమాలు మా కుటుంబం జరిపించుకుంటున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆలయ మహత్యం తీసుకుని ఆ మహాశివుని ఆశీస్సులు పొందాలని కోరారు. అనంతరం కేపీఆర్ కిరణ్ తండ్రి మాట్లాడుతూ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు అనుసరిస్తూ యజ్ఞాది హోమాలు నిర్వహిస్తే ఆలయం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కార్యక్రమంలో కేవీపీ కిరణ్ కుటుంబ సభ్యులు కుంటా ముక్కల సుభద్రరావు, సువర్చల సత్యకృష్ణ, ఆలయ కమిటీ పెద్దలు, పలువురు ప్రముఖులు ఉన్నారు. హైదరాబాద్ నగరంలో జీవించినప్పుడు నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు నాకు అసలు అయిపోయావు అన్నారు కొంతమంది డాక్టర్లు. అక్కడ అంబులెన్స్ ఎక్కించారు. నన్ను అంబులెన్స్ ఎక్కించినప్పుడు నువ్వు చనిపోయావని చెప్పేశారు వాళ్ళు. నాకు చెప్పలేదు. వాళ్ళు డాక్టర్ గారు మాట్లాడుకున్నారు. వాళ్ళకి అయిపోయాడు పక్కన పెట్టచ్చని చెప్పి ఇంకా నన్ను శ్మశానం తీసుకెళ్ళిపోయి ప్లాన్ చేస్తారు ఆల్రెడీ. వాళ్ళు నాకు అన్నీ గుర్తున్నాయి నాకు. కానీ అప్పుడు నేను భయపడలేదన్న. నేను శివనామస్మరణ చేసిన. నేను ఏ శివనామస్మరణ, ఆయన రకరకాల పేర్లున్న శివుడు, కానీ దొంతమూరు శివుడే అంటాను నేను. దొంతమూరు శివుడు నామస్మరణ చేశాను. మళ్ళీ నాకు నాడు కొట్టుకుని ప్రారంభమైంది. నాకు సంగారెడ్డి, తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ నేను బతికాను. చివరికి నా ప్రాణం పోసే డాక్టర్, ఆయన పేరు కూడా సాంబశివరావే. ఆ డాక్టర్ గారి పేరు కూడా సాంబశివరావే. అది అందుకని ఉండలేకపోయినా లక్షపత్రి పూజ అందుకుని పెట్టుకున్నాను. అది అసలు విషయం. మృత్యు నుంచి నన్ను కాపాడేడు శివుడు. ఏ శివుడు కాశీ విశ్వనాథుడు అవ్వచ్చు, కానీ కాదంటే కాదు, దొంతమూరు శివుడే కాపాడు. మా స్వగ్రహం దొంతమూరు కాబట్టి సొంత ఊరు సొంత దేవుడు అని చెప్పి వచ్చి చేసుకున్నాను. కానీ కమిటీ సభ్యులు, ముఖ్యంగా మీడియా మిత్రులు అందరూ బాగా సహకరించారు నాకు.